మూవీ స్టార్టింగ్ లో కావేరిని అమ్మాయిని చాలా సీరియస్ కండిషన్ లో హాస్పిటల్ కి తీసుకువెళ్తారు. ఆమె తండ్రి పేరు లక్ష్మణ్. డాక్టర్ అతనితో మీ కూతురు బతకడం చాలా కష్టమని చెప్తుంది. ఆ మాట వినగానే లక్ష్మణ్ రక్తం మరిగిపోతుంది. వెంటనే అతను పోలీస్ స్టేషన్ కి కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తాడు. లక్ష్మణ్ కంప్లైంట్ ఇవ్వడానికి ముందు అనూప్ అనే వ్యక్తిని కలుస్తాడు. అతను ఊర్లో ఏదైనా సమస్యలున్నా, ఎవరికైనా ఏదైనా ఇబ్బంది ఏర్పడినా అందరికీ సహాయం చేస్తూ ఉంటాడు. అలా ఈరోజు అనూప్ ఒక పొలిటీషియన్తో వాదనకు దిగుతాడు. ఇంకోవైపు లక్ష్మణ్ పోలీస్ కంప్లైంట్ ఇవ్వడానికి స్టేషన్కి వెళ్తాడు. అతను ఈరోజు మొదటిసారి స్టేషన్ ఆవరణలో అడుగు పెట్టాడు. అతను చాలా భయపడుతూ ఉంటాడు. అయితే పోలీస్ స్టేషన్లో ఈరోజు ఎవరిదో పుట్టినరోజు జరపడానికి ఏర్పాట్లు చేస్తూ హడావిడిగా ఉంటారు. లక్ష్మణ్ కంప్లైంట్ తీసుకోవడానికి ఎవరూ ఫ్రీగా లేరు. అందువల్ల లక్ష్మణ్ చాలాసేపటి నుంచి బయట ఎదురుచూస్తూ ఉంటాడు. ఈలోగా ఇన్స్పెక్టర్ వస్తాడు. అయితే బయట నిలబడిన వాళ్ల గురించి అతనికి ఏమాత్రం పట్టదు. నేరుగా కేక్ కట్ చేయడానికి లోపలికి వెళ్తాడు. నిజానికి ఈరోజు ఒక పోలీస్ ఆఫీసర్ పుట్టినరోజు కాబట్టి అందరూ హడావిడిలో ఉంటారు. అదే సమయానికి ఎస్పీ అక్కడికొస్తుంది. బయట ఎంతో మంది వాళ్ల సమస్యల గురించి కంప్లైంట్ ఇవ్వడానికి ఎదురుచూస్తూ ఉంటే, మీరు డ్యూటీ టైంలో ఇలా బర్త్డేలు చేసుకుంటూ టైం వృధా చేస్తున్నారా అని వాళ్ల మీద కోపడుతుంది. తర్వాత ఎస్పీ ఇన్స్పెక్టర్కి ఫుల్లుగా క్లాస్ పీకుతుంది. ఆ తర్వాత ఆమె ఒక నక్సలైట్ గురించి చెప్పి అతను ఈ పరిసర ప్రాంతాల్లోనే ఉన్నాడని, ఎలాగైనా అతన్ని పట్టుకోమని చెప్తుంది. ఇన్స్పెక్టర్ వెంటనే ఆ కేసు మీద బయలుదేరతాడు. అతను వెళ్లిపోయేటప్పుడు కూడా లక్ష్మణ్ ఎస్ఐతో మాట్లాడే ప్రయత్నం చేస్తాడు. అయితే ఎస్ఐ అర్జెంట్ పని మీద బయటకు వెళ్తున్నాను, వచ్చిన తర్వాత మీ కంప్లైంట్ తీసుకుంటానని చెప్పి వెళ్ళిపోతాడు. లక్ష్మణ్ మళ్లీ ఎస్ఐ కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. అక్కడికి ఇంకా చాలా మంది కూడా కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చుంటారు. వాళ్ళందరూ వెళ్లి ఎస్పీకి కంప్లైంట్ ఇస్తారు. అయితే లక్ష్మణ్ మాత్రం ఎస్ఐ కోసమే ఎదురు చూస్తూ ఉంటాడు. ఎందుకంటే అతను ఎస్ఐతో మాత్రమే ఆ విషయం చెప్పాలనుకుంటున్నాడు. అలా ఎస్ఐ కోసం ఎదురు చూస్తూ 11 అవుతుంది. అయినా కూడా ఎస్ఐ రాడు. ఆ ఎస్ఐ రావడానికి రాత్రి 12 అవుతుంది. అతను రాగానే లక్ష్మణ్ని చూసి, నువ్వింకా కంప్లైంట్ రాయించలేదా? వెళ్ళి కంప్లైంట్ రాయించు, దాని గురించి తర్వాత చూద్దామంటాడు. అప్పుడు లక్ష్మణ్ కంప్లైంట్ రాయించడానికి ఒక కానిస్టేబుల్ దగ్గరికి వెళ్తాడు. అయితే లక్ష్మణ్ ఆ కానిస్టేబుల్తో కూడా అసలు విషయం చెప్పడానికి వెనకాడుతూ ఉంటాడు. మళ్లీ ఎస్ఐ దగ్గరికి వెళ్తాడు. అప్పుడు ఎస్ఐ విసుగు వచ్చి, అసలు నువ్వు ఎందుకు కంప్లైంట్ ఇవ్వడం లేదు, అసలు నీ సమస్య ఏంటి చెప్పని అడుగుతాడు. అప్పుడు లక్ష్మణ్ మనసుకి బాధ కలిగించే ఒక విషయం చెప్తాడు. మేము ఇక్కడికి దగ్గరలో ఒక చిన్న గ్రామంలో నివసిస్తున్నాం. నిన్న ఉదయం నా ఫోన్లో రీఛార్జ్ అయిపోయింది. నేను ఫోన్ చేసుకోవడానికి నా కూతురు ఫోన్ తీసుకున్నాను. నేను ఫోన్ మాట్లాడి కట్ చేసిన తర్వాత ఆ ఫోన్కి నా కూతురి అశ్లీల వీడియో వచ్చింది. అది చూడగానే నాకు చాలా కోపం వచ్చింది. ఒక తండ్రిగా ఒక కూతురిది ఇలాంటి వీడియో చూడగానే ఎవరైనా ఎలా తట్టుకుంటారు? ఆ కోపంతో నేను నా కూతుర్ని తిట్టాను. అప్పుడు తను బాధతో ఫ్యాన్కి ఉరేసుకుంది. నేను తనని రక్షించాను. ఇప్పుడు తను చావుబతుకుల మధ్య హాస్పిటల్లో ఉంది. అసలు ఆ వీడియో ఎవరు తీశారో, తనకి ఎవరు పంపించారో నాకేమీ తెలీదు సార్. మేము పేదవాళ్లం. నా కూతురు తల్లిలేని పిల్ల, పైగా పెళ్లి కావలసిన అమ్మాయి. ఈ విషయం నలుగురికి తెలిస్తే తన జీవితం నాశనమైపోతుంది. అసలు ఇదంతా ఎవరు చేశారో తెలుసుకుని అతనికి శిక్ష పడేలా చేయండి. అలాగే దయచేసి ఈ విషయం ఎవరితో చెప్పకండి అంటాడు. ఇన్స్పెక్టర్ లక్ష్మణ్ని మీ కూతురు ఫోన్ ఇవ్వండని అడుగుతాడు. లక్ష్మణ్ తన కూతురు ఫోన్ని ఇన్స్పెక్టర్కిస్తాడు. అయితే అందులో ఎటువంటి వీడియో ఉండదు. ఆ ఫోన్లో వాట్సాప్ అన్ఇన్స్టాల్ చేసేసుంటారు. ఇన్స్పెక్టర్ ఇందులో వీడియో లేదేంటి, నువ్వు డిలీట్ చేశావా అని అడుగుతాడు. లక్ష్మణ్ లేదు సార్, నాకు తెలీదు. కనీసం నాకు ఆ ఫోన్ని ఎలా వాడాలో కూడా తెలీదు. అలాంటిది నేను ఎలా డిలీట్ చేస్తాను అంటాడు. అప్పుడు ఇన్స్పెక్టర్ ఒక కానిస్టేబుల్ని పిలిచి అతనికి ఆ ఫోన్ ఇచ్చి, ఈ ఫోన్ని పూర్తిగా చెక్ చేయించు. దీనికి ఏదైనా వీడియో వచ్చిందా, ఏదైనా డిలీట్ చేశారా అన్నది కనుక్కోమని చెప్తాడు. తర్వాత లక్ష్మణ్ తిరిగి హాస్పిటల్కి వెళ్తాడు. అప్పుడు అనూప్ ఫోన్ చేసి స్టేషన్లో ఏం జరిగిందని అడుగుతాడు. ఇంకోవైపు ఇన్స్పెక్టర్ ఇంటికి వెళ్లగానే తన కూతురితో వీడియో కాల్లో మాట్లాడతాడు. ఆ అమ్మాయి ఫారిన్లో చదువుతూ ఉంటుంది. ఆ అమ్మాయిని చూడగానే అతనికి లక్ష్మణ్ గుర్తొస్తాడు. ఎందుకంటే ఈ లక్ష్మణ్ కూడా తన కూతురికి న్యాయం జరగాలి అనుకుంటున్నాడు. కాబట్టి ఇన్స్పెక్టర్ తన భార్యతో లక్ష్మణ్ గురించి చెప్పి తనకి ఎలాగైనా నేను సహాయం చేస్తానని చెప్తాడు. అప్పుడే టీవీలో ఒక న్యూస్ వస్తుంది. కేరళలో ఒక నక్సలైట్ ఒక అమ్మాయిని దారుణంగా చంపేశాడని. అయితే పోలీసులు ఏం చేస్తున్నారు, వాళ్ళు నిద్రపోతున్నారా అని వాళ్ళు ప్రశ్నిస్తూ ఉంటారు. న్యూస్ ఛానల్స్ వేస్తున్న ఇటువంటి ప్రశ్నలు విన్న తర్వాత ఇన్స్పెక్టర్కి చాలా కోపం వస్తుంది. నిజానికి ఎస్పీ తనకు అప్పగించింది ఈ నక్సలైట్ కేసే. తర్వాత రోజు ఇన్స్పెక్టర్ లక్ష్మణ్ ఇంటికి వెళ్తాడు. అక్కడ దాదాపు 5 సంవత్సరాల నుంచి ఒక అబ్బాయి పనిచేస్తూ ఉంటాడు. ఇన్స్పెక్టర్ ఇల్లు మొత్తం సోదా చేస్తాడు. అప్పుడు కావేరి బెడ్ కింద ఒక చెప్పు దొరుకుతుంది. అది ఎవరిదో కాదు, అక్కడ 5 సంవత్సరాలుగా పనిచేస్తున్న ఆ అబ్బాయిది. ఇంకేముంది, ఇన్స్పెక్టర్ ఆ అబ్బాయిని తీసుకువెళ్లి పోలీస్ స్టేషన్లో బాగా బడిత పూజ చేస్తాడు. అంతేకాకుండా అతని ఫోన్లో కావేరి నెంబర్ మై గర్ల్ ఫ్రెండ్ అని ఫీడ్ అయి ఉంటుంది. అది చూసిన తర్వాత ఇన్స్పెక్టర్ అతన్ని మళ్లీ బాగా కొడతాడు. అప్పుడు ఆ అబ్బాయి, నేనే తప్పు చేయలేదు సార్, నేను కావేరిని వన్ సైడ్ లవ్ చేస్తున్నాను.
కానీ నేనెప్పుడూ మా ఓనర్ లక్ష్మణ్ తలదించుకునే పని చేయాలని నేనెప్పుడూ అనుకోలేదు. అందుకే నేను ఎప్పుడూ నా ప్రేమని కూడా బయటికి చెప్పలేదు. కావేరికి కూడా తనని నేను ప్రేమిస్తున్న విషయం చెప్పలేదు. నేను నా ప్రేమని నా మనసులోనే దాచుకున్నానని చెప్తాడు. దీన్ని బట్టి ఇన్స్పెక్టర్కి కావేరి కేసు విషయంలో ఆ అబ్బాయికి ఎటువంటి సంబంధం లేదని అర్థమవుతుంది. ఆ అబ్బాయి లక్ష్మణ్ని కౌగలించుకుని సార్ నేనే తప్పు చేయలేదని బోరున ఏడుస్తాడు. తర్వాత ఇన్స్పెక్టర్ని లోకల్ పొలిటీషియన్ కలుస్తాడు. అతను అనూప్ తరచూ లక్ష్మణ్ ఇంటికి వెళ్తూ ఉంటాడని, అతనే కావేరి వీడియో తీసి ఉండొచ్చని చెప్తాడు. అలా అతను అనూప్తో ఉన్న గొడవని ఈ విధంగా బదులు తీర్చుకోవాలి అనుకుంటాడు. అదే సమయంలో కావేరి ఫోన్కి ఒక వీడియో రావడం నిజమేనని, అది కృష్ణప్రియ అనే లేడీ నెంబర్ నుంచి వచ్చిందని తెలుస్తుంది. ఇన్స్పెక్టర్ వెంటనే ఆ నెంబర్కి కాల్ చేస్తాడు. అయితే అది నాట్ రీచబుల్ వస్తుంది. ఇంకోవైపు అనూప్ లక్ష్మణ్ లేకపోయినా కూడా అతని ఇంట్లోకి తొంగి చూస్తూ ఉంటాడు. మరోవైపు కృష్ణప్రియ నెంబర్ రింగ్ అవుతుంది. ఇన్స్పెక్టర్ వెంటనే వెళ్లి ఆమెని కలుస్తాడు. ఆమె ఈ నెంబర్ నా కొడుకుది, తను ఫ్రెండ్స్తో టూర్కి వెళ్లాడని చెప్తుంది. ఇన్స్పెక్టర్ మీ కొడుకు చాలా పెద్ద క్రైమ్ చేశాడు, వాడినెలాగైనా వెతికి పట్టుకుంటాం, నీ కొడుక్కి జైలు శిక్ష పడుతుందని చెప్పి ఆమెనక్కడి నుంచి పంపించేస్తాడు. అదే సమయంలో ఒక కానిస్టేబుల్ ఇన్స్పెక్టర్కి ఫోన్ చేసి అనూప్ లక్ష్మణ్ ఇంటి చుట్టూ చెక్కలు కొడుతున్నాడని, అంతేకాకుండా హాస్పిటల్ వైపు కూడా తిరుగుతూ ఉన్నాడని చెప్తాడు. దీన్ని బట్టి అనూప్కి ఈ కేసులో సంబంధం ఉందని ఇన్స్పెక్టర్కి అనుమానం ఏర్పడుతుంది. ఆ రోజు రాత్రి ఇన్స్పెక్టర్ అనూప్కి ఫోన్ చేసి కలవమని చెప్తాడు. అయితే అనూప్ నేను వేరే ఊర్లో ఉన్నాను, రేపు ఉదయాన్నే వచ్చి కలుస్తానని చెప్తాడు. తర్వాత అనూప్ ఇంటికి వెళ్తాడు. అయితే అప్పటికే ఇన్స్పెక్టర్ అతని ఇంటి దగ్గర ఎదురుచూస్తూ ఉంటాడు. అనూప్తో నువ్వు రేపొస్తానని చెప్పావు కదా అంటాడు. దానికి అనూప్ నా పరిస్థితి ఏమీ బాగోలేదు సార్, అందుకే ఈరోజే ఇంటికి వచ్చేసానని చెప్తాడు. ఇన్స్పెక్టర్ నువ్వు లక్ష్మణ్ ఇంటికి ఎందుకు వెళ్లావు, లక్ష్మణ్ కూతురు ఉన్న హాస్పిటల్ చుట్టూ ఎందుకు తిరుగుతున్నావని అడుగుతాడు. దానికి అనూప్ లక్ష్మణ్ తన డైరీ పాలు మాకు పోస్తూ ఉంటాడు, కాబట్టి అతను గత 2 రోజులుగా మాకు పాలు పోయడం లేదు, అందుకే ఏమైంది అని చూడ్డానికి వెళ్లానని చెప్తాడు. ఇక హాస్పిటల్ విషయానికి వస్తే అక్కడ నా లవర్ పనిచేస్తోంది, అందుకే నేను తరచూ అక్కడికి వెళ్తూ ఉంటానని చెప్తాడు. అయినా కూడా ఇన్స్పెక్టర్కి అతని మీద ఎక్కడో అనుమానం ఉంటుంది. ఆ రోజు అర్ధరాత్రి ఇన్స్పెక్టర్కి హాస్పిటల్ నుంచి ఫోన్ వస్తుంది. డాక్టర్ ఫోన్ చేసి మీతో ఒక విషయం చెప్పాలి, ఉదయాన్నే వచ్చి కలవండి అంటుంది. ఇన్స్పెక్టర్ తర్వాత రోజు ఉదయాన్నే వెళ్లి డాక్టర్ని కలుస్తాడు. డాక్టర్ అతనితో కావేరి వర్జిన్ కాదు, ఇది తప్పుగా అనుకునే విషయం కూడా కాదు. ఈ విషయం నేను మీతో ఎందుకు చెప్తున్నానంటే ఆ అమ్మాయి కేసులో మీరు రాంగ్ డిసిషన్ తీసుకోకూడదు అని ఈ విషయం మీతో చెప్తున్నాను. ఎందుకంటే ఆమెకి ఆల్రెడీ ఎవరితోనో సెక్సువల్ రిలేషన్ ఉంది. ఇంకో విషయం, ఆ అమ్మాయి మీద ఎవ్వరూ ఎటువంటి అఘాయిత్యం చేయలేదు. మూడో విషయం ఏంటంటే లక్ష్మణ్ ఆ అమ్మాయి అశ్లీల వీడియో గురించి మాట్లాడిన వెంటనే తను సిగ్గుతో తప్పు చేసినందుకు ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నం చేసిందని చెప్పాడు. అది కూడా నిజం కాదు, ఆమె ఆత్మహత్య చేసుకోలేదు. ఎవరో బలవంతంగా ఆమె గొంతు నులిమి చంపాలనుకున్నారు. పైగా ఆమె ఎడమ కాలి మీద గాయం కూడా ఉంది అని చెప్తుంది. ఇదంతా విని ఇన్స్పెక్టర్ షాకవుతాడు. అసలు ఏం జరుగుతుందో అతనికి అర్థం కాదు. వెంటనే స్టేషన్కి వెళ్తాడు. అక్కడ ఉన్న లక్ష్మణ్ని పిలిచి అతనికి భోజనం తెప్పించి పెడతాడు. ఆ తర్వాత అతనితో మాట్లాడతాడు. నువ్వు నీ కూతురు పట్ల ఇలా ఎందుకు ప్రవర్తించావని అడుగుతాడు. ఆ మాట విని లక్ష్మణ్కి ఫ్యూజులు ఎగిరిపోతాయి. అతనికేమీ అర్థం కాదు. మీరు ఏమంటున్నారు సార్ అంటాడు. అప్పుడు ఇన్స్పెక్టర్ నీ కూతురు ఆత్మహత్య చేసుకోలేదు, ఆమెని బలవంతంగా గొంతు నులిమి నువ్వే చంపాలనుకున్నావని చెప్తాడు. లక్ష్మణ్ ఆ నేరాన్ని అంగీకరించడానికి సిద్ధంగా లేడు. అయితే ఇన్స్పెక్టర్ కోపంగా తనని బెదిరిస్తాడు. అప్పుడు లక్ష్మణ్ నిజం చెప్పడానికి ఒప్పుకుంటాడు. ఆ రోజు నేను నా కూతురు ఫోన్ చేసుకున్న తర్వాత నాకు ఆ వీడియో కనిపించింది. అప్పుడు నేను కోపంతో రగిలిపోయాను. వెంటనే నా కూతుర్ని బాగా తిట్టాను. ఆ వీడియో గురించి అడిగాను. అయితే తను నోరు విప్పలేదు. నాకు ఇంకా కోపం పెరిగిపోయింది. నేను తనని ఎంతో కష్టపడి సిటీలో చదివిస్తున్నాను, కానీ తనేమో ఇలా తయారైందని నేను బాగా కోపడ్డాను. అప్పుడు నేను కోపంతో నిజంగానే తన గొంతు పట్టుకున్నాను. అయితే తనని చంపాలన్నది నా ఉద్దేశం కాదు. తర్వాత తనని వదిలేసి అక్కడ్నుంచి వెళ్ళిపోతూ ఉండగా తను నా కాళ్లు పట్టుకుని ఏడుస్తూ క్షమాపణ చెప్పింది. తర్వాత నేను ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోయాను. ఆ తర్వాత తను ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేసింది. జరిగింది ఇదే సార్ అని చెప్తాడు. ఇన్స్పెక్టర్ ఈ విషయాన్ని నువ్వు ముందే మాతో ఎందుకు చెప్పలేదని అడుగుతాడు. అప్పుడు లక్ష్మణ్ ఒకవేళ నేను ఈ విషయాన్ని ముందే చెప్తే అందరూ ముందు నన్నే అనుమానిస్తారు, అంతే తప్ప ఆ నేరం చేసిన వాడిని పట్టుకోరు, వాడు శిక్ష నుంచి తప్పించుకుంటాడు, అందుకే నేను ఈ విషయాన్ని చెప్పలేదు అంటాడు. అప్పుడు ఇన్స్పెక్టర్ నువ్వు నీ కూతుర్ని చెడు దృష్టితో చూసేవాడివి, అందుకే నువ్వు ఆ వీడియో చూసిన తర్వాత నీ కూతురు పట్ల తప్పుగా ప్రవర్తించావు. ఆమె తప్పించుకోవడానికి ప్రయత్నం చేసింది, నువ్వు ఆమె గొంతు నులిమి చంపాలనుకున్నావు, ఇదే నిజం. కాని నువ్వు తను ఆత్మహత్య చేసుకోవాలనుకుందని, నువ్వే తనని రక్షించి హాస్పిటల్లో జాయిన్ చేశానని చిత్రీకరించి కేసు పెట్టి పోలీసులకి ఒక కట్టుకథ చెప్పి పోలీసుల్ని పిచ్చివాళ్లను చేసి తప్పించుకోవడానికి ప్లాన్ వేశావంటాడు. లక్ష్మణ్ ఇన్స్పెక్టర్ మాటల్ని తిరస్కరిస్తూ లేదు సార్, తను నా కూతురు, నేను తన పట్ల అలా ఎలా ప్రవర్తిస్తాను, మీరు తప్పుగా మాట్లాడుతున్నారు, దయచేసి ఆ క్రిమినల్ని పట్టుకుని తనకి శిక్ష పడేలా చేయండి, నా కూతురు జీవితాన్ని కాపాడండి అంటాడు.
అయితే పోలీసులు అతని మాటలు నమ్మకుండా అతన్ని పట్టుకుని లాకప్లో వేస్తారు. నెక్స్ట్ సీన్లో కృష్ణప్రియ ఇంట్లో ఇన్స్పెక్టర్ కానిస్టేబుల్ ఇద్దరూ కూర్చుని డ్రింక్ చేస్తూ ఉంటారు. కృష్ణప్రియ భర్త వాళ్ళిద్దరికీ డ్రింక్ సర్వ్ చేస్తూ ఉంటాడు. అతను ఇన్స్పెక్టర్కి ఒక బ్లాంక్ చెక్ ఇచ్చి, మీరు నాకు చాలా హెల్ప్ చేశారు, కాబట్టి మీకు నచ్చిన అమౌంట్ రాసుకోండని చెప్తాడు. అప్పుడు ఇన్స్పెక్టర్, సార్ నేనిదంతా కేవలం డబ్బు కోసమే చేయలేదు. మనం పైజాతి వాళ్ళం, ఆ లక్ష్మణ్ తక్కువ జాతివాడు. ఆ వీడియో తీసింది మీ అబ్బాయని మాకు తెలుసు. అయితే మాత్రం మనం ఎక్కువ జాతివాళ్ళం. ఆ తక్కువ జాతివాడి కోసం మిమ్మల్ని ఇబ్బంది పెట్టలేం కదా. ఇక లక్ష్మణ్ విషయానికి వస్తే వాడు న్యాయం కోసం పోరాడి 4 రోజులు జైల్లో దెబ్బలు తింటే వాడికి బుద్ధొచ్చి కేసు వెనక్కి తీసుకుని వెళ్ళిపోతాడు. ఇలాంటి తక్కువ జాతి వాళ్లని మనం కాళ్ల కిందనే అణచివేయాలి అని ఇన్స్పెక్టర్ తనకు రావాల్సిన డబ్బులు తీసుకుని అక్కడ్నుంచి బయలుదేరతాడు. దీన్ని బట్టి ఇన్స్పెక్టర్ లక్ష్మణ్కి సహాయం చేయాలి అనుకోవడం అంతా నాటకం, అతను జస్ట్ యాక్టింగ్ చేస్తున్నాడు అని క్లియర్గా అర్థమవుతుంది. నిజమేంటంటే ఇన్స్పెక్టర్ లక్ష్మణ్ తక్కువ జాతివాడని అతన్ని అణిచివేయాలి అనుకుంటున్నాడు. అదే సమయంలో లక్ష్మణ్ పోలీస్ స్టేషన్ నుంచి తప్పించుకుంటాడు. అయితే కొంచెం సేపటికి మళ్లీ వాళ్ళకి దొరికిపోతాడు. అప్పుడతన్ని మళ్లీ బాగా కొడతారు. ఇన్స్పెక్టర్ మళ్లీ అతన్ని తక్కువ జాతివాడని చెప్పి బాగా తిడతాడు. తర్వాత కానిస్టేబుల్ అతనికి భోజనం తీసుకొస్తాడు. అప్పుడు కానిస్టేబుల్ లక్ష్మణ్తో, నువ్వు నీ కూతురు పట్ల తప్పుగా ప్రవర్తించానని, తనని చంపడానికి ప్రయత్నించానని ఒప్పుకో, లేదంటే ఇన్స్పెక్టర్ చేతిలో చస్తావని చెప్తాడు. అయితే ప్రపంచంలో ఏ తండ్రి కూడా ఇలా చేయలేడు. కాబట్టి లక్ష్మణ్ నిరాకరిస్తాడు. వాళ్లు పెట్టిన భోజనం కూడా తినడు. తర్వాత అనూప్ పోలీస్ స్టేషన్కి వస్తాడు. ఇప్పటివరకు అతని మీద కొంత అనుమానం ఏర్పడి ఉండవచ్చు. అయితే అతను లక్ష్మణ్కి సహాయం చేయడానికి వచ్చుంటాడు. అతను ఇన్స్పెక్టర్తో, ఎవరైనా కేసుని ఎలా తిప్పాలో మిమ్మల్ని చూసే నేర్చుకోవాలి. ఒక అమాయకపు తండ్రి తన కూతురికి అన్యాయం జరిగిందని కంప్లైంట్ ఇవ్వడానికి వస్తే మీరు అతన్ని దోషిని చేసి స్టేషన్లో వేశారు. మీతో మా లాయర్ మాట్లాడతారని చెప్పి వెళ్ళిపోతాడు. అదే సమయంలో ఎస్పీ ఇన్స్పెక్టర్కి ఫోన్ చేసి, నువ్వు ఆ నక్సలైట్ని పట్టుకున్నావా లేదా, అసలు నువ్వేం చేస్తున్నావని కోప్పడుతుంది. అప్పుడు ఇన్స్పెక్టర్, లేదు మేడం, ఆ నక్సలైట్ దొరికాడు, అతన్ని పట్టుకున్నాం, అతని పేరు లక్ష్మణ్ అని అబద్ధం చెప్తాడు. ఎస్పీ ఇన్స్పెక్టర్ని మెచ్చుకుని రేపు పేపర్స్ అన్ని తీసుకుని వచ్చి కలవమని చెప్తుంది. కానిస్టేబుల్ ఇదంతా చూసి షాక్ అయ్యి, సార్ ఒకే వ్యక్తి మీద 2 కేసులు ఎలా బనాయిస్తారని అడుగుతాడు. అప్పుడు ఇన్స్పెక్టర్, ఇదంతా మనం చెయ్యాలంటే ముందు అతని ఇంటికి వెళ్లి తన ఐడెంటిటీ, అడ్రస్ అన్నీ కూడా మార్చేయాల్సి ఉంటుంది. అతను నిజానికి శ్రీలంకలోనే పుట్టి పెరిగాడని మనం ఫేక్ డాక్యుమెంట్స్ ని తయారు చేయాల్సి ఉంటుందని చెప్తాడు. తర్వాత ఇన్స్పెక్టర్ ప్లాన్ ప్రకారం ఒక కంప్యూటర్ సెంటర్కి వెళ్లి లక్ష్మణ్ పేరు మీద చాలా డూప్లికేట్ డాక్యుమెంట్స్ ని తయారు చేయిస్తాడు. అవన్నీ చూడటానికి అచ్చంగా ఒరిజినల్ లాగానే ఉంటాయి. ఇన్స్పెక్టర్ లక్ష్మణ్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్నిటినీ మాయం చేసి ఆ డూప్లికేట్ డాక్యుమెంట్స్ తీసుకుని నేరుగా ఎస్పీ దగ్గరికి వెళ్తాడు. ఆమె వాటిని చూసి చాలా సంతోషంగా ఫీల్ అవుతుంది. తప్పకుండా ఈ నక్సలైట్ ని పట్టుకున్నందుకు ఐజీతో మాట్లాడి నీకు ప్రమోషన్ రావడానికి నేను రికమెండ్ చేస్తానని చెప్తుంది. తర్వాత అనూప్ తన లాయర్తో ఇన్స్పెక్టర్ని కలుస్తాడు. లాయర్ ఇన్స్పెక్టర్తో, లక్ష్మణ్ ఇక్కడే పుట్టి పెరిగాడు, అలాంటిది అతన్ని మీరు నక్సలైట్ అని ఎలా అరెస్టు చేస్తారని అడుగుతాడు. అప్పుడు ఇన్స్పెక్టర్, చూడండి, మాకు దొరికిన ఎవిడెన్స్ ప్రకారమే మేము ఈ కేసుని ఫైల్ చేశాం. ఒకవేళ మీకు మాత్రం అతను నిర్దోషని నమ్మకం కలిగితే అతను ఇక్కడే పుట్టినట్లు అతని డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్స్ ఇంకా ఏమైనా డాక్యుమెంట్స్ తీసుకురండి. ఒకవేళ అవి తీసుకుని వస్తే అతన్ని నక్సలైట్ కాదని నమ్మి విడిచిపెడతామని చెప్తాడు. ఇన్స్పెక్టర్ లక్ష్మణ్ ఒరిజినల్ ఐడెంటిటీ సర్టిఫికేట్స్ అన్నిటినీ మార్చేశాడు. ఇప్పుడు అనూప్ ఏం చేయగలుగుతాడు? అయినా కూడా అతను ఓటమిని అంగీకరించడు. లక్ష్మణ్ చిన్ననాటి స్నేహితుడి దగ్గరికి వెళ్లి మాట్లాడతాడు. అతను లక్ష్మణ్ భార్య చనిపోయిందని, ఆమె ఉన్న ఊరిలో మీకు అతనికి సంబంధించిన డాక్యుమెంట్స్ దొరకొచ్చని చెప్తాడు. అనూప్ వెంటనే ఆ ఊరికి వెళ్తాడు. అనూప్కి లక్ష్మణ్ భార్య ఇంటితో పాటు డాక్యుమెంట్స్ కూడా దొరుకుతాయి. ఇంకోవైపు ఇన్స్పెక్టర్ ఇంటికి దినేష్ అనే అబ్బాయి వస్తాడు. అతను ఎవరో కాదు, కృష్ణప్రియ కొడుకు. దినేష్ ఇన్స్పెక్టర్తో, నేనే కావేరికి ఆ వీడియో పంపించాను. నేను కావేరి 2 సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నాం. మేము తరచూ కలిసేవాళ్లం. అలా ఒకరోజు మేము శారీరకంగా ఒకటవుతున్నప్పుడు నేనే ఆ వీడియో తీశాను. అయితే పొరపాటున నేను కావేరికి ఆ వీడియో సెండ్ చేశాను. అనుకోకుండా ఆ వీడియోని అంకుల్ చూశారు. ఆ తర్వాత ఏం జరిగిందో మీకు తెలుసు. నేనిన్ని రోజులు ఊర్లో లేను. నేను నా ఫ్రెండ్స్తో టూర్కి వెళ్లాను. ఇక్కడ జరిగిందేదీ నాకు తెలీదు. లేదంటే ఈ విషయం ఇక్కడిదాకా వచ్చేది కాదు. దయచేసి కావేరి ఫాదర్ని వదిలేండి. ఇందులో ఆయన తప్పేమీ లేదని చెప్తాడు. సార్, కావేరి నేను ఎంతగానో ప్రేమించుకుంటున్నాం. అసలు ఇదంతా నా వల్లే జరిగింది. మీరు ఏదైనా కేసు పెట్టాలనుకుంటే నా మీద పెట్టండని అంటాడు. అప్పుడు ఇన్స్పెక్టర్ కోపంతో, నీకేమైనా పిచ్చి పట్టిందా? నువ్వు మన జాతి పరువుని తీస్తున్నావు. సైలెంట్గా ఇంటికి వెళ్లి మీ అమ్మా నాన్నతో సంతోషంగా ఉండు. కావేరి లాంటి చిన్న జాతికి చెందిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనే ఆలోచన నీకెలా పుట్టింది అంటాడు. ఇప్పుడు దినేష్కి ఇన్స్పెక్టర్తో మాట్లాడి ఎటువంటి ఉపయోగం లేదని అర్థమవుతుంది. అందువల్ల అతను వెంటనే ఎస్పీతో మాట్లాడడానికి బయలుదేరతాడు. ఇప్పుడు ఇన్స్పెక్టర్కి ఏం చేయాలో అర్థం కాదు.
అతను వెంటనే స్టేషన్కి వెళ్తాడు. అక్కడ అనూప్ లక్ష్మణ్ ఒరిజినల్ సర్టిఫికెట్స్ తీసుకుని రెడీగా ఉంటాడు. అవి చూసిన తర్వాత ఇన్స్పెక్టర్కి తను ఊహించినటువంటి విధంగా లక్ష్మణ్ తక్కువ జాతికి చెందినవాడు కాదని, దినేష్ ఫాదర్ కంటే కూడా పై స్థాయి జాతివాడని తెలుస్తుంది. ఈ విషయం తెలిసిన వెంటనే ఇన్స్పెక్టర్ కంగారు పడతాడు. ఎందుకంటే అతనికి తనకంటే పై స్థాయి జాతివాడిని అరెస్టు చేయడం వల్ల పాపం తగులుతుంది అనుకుంటాడు. అనూప్, ఏంటి ఇన్స్పెక్టర్ గారు తక్కువ జాతి ఎక్కువ జాతి అని? ఇప్పటి వరకు మీరు లక్ష్మణ్ తక్కువ జాతివాడని కించపరిచారు. ఇప్పుడు తను పై స్థాయి జాతివాడని తెలియగానే నువ్వు కింద స్థాయి జాతివాడి వైపోయావు కదూ అంటాడు. తర్వాత ఇన్స్పెక్టర్ లక్ష్మణ్ దగ్గరికి వెళ్లి, సార్ నన్ను క్షమించండి, నేను మిమ్మల్ని అరెస్టు చేసి తప్పు చేశాను, మీరు నన్ను శపించకండి అంటాడు. అప్పుడు లక్ష్మణ్, అంటే మీ ఉద్దేశంలో పై స్థాయి జాతి వాళ్ళు శాపం పెడితే ఆ శాపం తగులుతుంది అనుకుంటున్నారు. మీలాంటి వాళ్ళు ఇలాంటి అంధవిశ్వాసాలు నమ్ముతున్నంత కాలం మన దేశం ఏ మాత్రం ఒక్క అడుగు కూడా ముందుకు సాగదని అంటాడు. ఏది ఏమైనా ఈరోజు రాత్రి మీరు ప్రశాంతంగా నిద్రపోండి, రేపు ఉదయం కోర్టులో మీ పిచ్చి వదిలిస్తానని చెప్తాడు. తర్వాత ఇన్స్పెక్టర్ ఎస్పీకి ఫోన్ చేసి జరిగింది మొత్తం చెప్పేస్తాడు. అప్పుడు ఆమె చాలా కోపడుతుంది. నేను నీ మాటలు నమ్మి ఆ రిపోర్ట్స్ని ఐజీకి పంపించాను. రేపు కోర్టులో విషయం బయటపడితే మన ఇద్దరి ఉద్యోగాలు పోతాయి, నా పరువు కూడా పోతుంది. నువ్వు ఒక్క పని కూడా సరిగ్గా చెయ్యవు, అన్నీ ఇలాగే చేస్తావని కోపడుతుంది. తర్వాత పోలీస్ స్టేషన్లో 3 కానిస్టేబుల్స్ని మాత్రమే ఉంచి మిగతా వాళ్ళందర్నీ పంపించేయి. తర్వాత నేను చెప్పిన విధంగా చెయ్యంటుంది. ఆ రాత్రి పోలీస్ స్టేషన్లో ఒక ఇన్స్పెక్టర్, ఒక కానిస్టేబుల్, ఒక లేడీ ఆఫీసర్ మాత్రమే ఉంటారు. వాళ్ల ప్లాన్ ఏంటంటే ఈరోజు రాత్రి లక్ష్మణ్ని వాళ్ళు లాకప్లోనే చంపేయాలనుకుంటున్నారు. అయితే అనూప్ ఏదో ఒక విధంగా ఈ విషయాన్ని పసిగట్టి ఒక న్యూస్ ఛానల్ రిపోర్టర్ని పోలీస్ స్టేషన్కి పంపిస్తాడు. రిపోర్టర్ లైవ్లో లక్ష్మణ్ మీద నక్సలైట్ అని అబద్ధపు కేసు బనాయించారని, వాళ్లు లక్ష్మణ్ని కోర్టులో ప్రవేశపెట్టే వరకు ఈ లైవ్ ఆగదని చెప్తుంది. ఆ విధంగా ఆమె లక్ష్మణ్ ప్రాణాలు కాపాడుతుంది. ఇన్స్పెక్టర్, ఎస్పీ ఏమీ చేయలేకపోతారు. తర్వాత రోజు ఉదయాన్నే లక్ష్మణ్ని కోర్టుకి తీసుకువెళ్లడానికి ఏర్పాట్లు చేస్తూ ఉంటారు. అప్పుడే పోలీస్ స్టేషన్కి ఒక ఫోన్ వస్తుంది. లక్ష్మణ్ కూతురు ప్రాణాపాయం నుంచి బయటపడిందని, ఆమె కోలుకుందని స్వయంగా తానే స్టేట్మెంట్ ఇవ్వబోతుందని తెలుస్తుంది. ఈ విధంగా లక్ష్మణ్ని అబద్ధపు కేసులో ఇరికించి శిక్ష పడేలా చేయాలి అనుకున్న ఇన్స్పెక్టర్ తనే ఆ కేసులో చిక్కుకున్నాడు. ఈ సీన్తోనే ఈ మూవీ ఎండ్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి స్టోరీ. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే మరికొన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.